ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరంలో రానున్న రెండో చంద్రగ్రహణం ఎప్పుడు ఏ రోజున రానుంది, పట్టు విడుపు సమయాలేంటి, ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాలు పాటించాలా లేదా, అలాగే గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఖగోళ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా గ్రహణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా 4 గ్రహణాలు అయితే రానున్నాయి. అవి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. సూర్యగ్రహణాలు అమావాస్య రోజున, చంద్రగ్రహణాలు పౌర్ణమి రోజున ఏర్పడతాయి. అయితే మనకి ఈ సంవత్సరం ఇప్పటికే 2 గ్రహణాలైతే ఆల్రెడీ ఏర్పడ్డాయి. మార్చి 14వ తేదీన అయితే మొదటి చంద్రగ్రహణం, మార్చి 29వ తేదీన మొదటి సూర్యగ్రహణం అయితే ఏర్పడ్డాయి. కాకపోతే ఈ 2 గ్రహణాలు కూడా భారతదేశంలో అయితే కనిపించలేదండి. అయితే ఇప్పుడు సెప్టెంబర్ నెలలో రాబోతున్న 2వ చంద్రగ్రహణం మనకి ఈ సంవత్సరం రానున్న చిట్ట చివరి చంద్రగ్రహణం అండి. ఈ గ్రహణం మనకి ఎప్పుడు, ఏ రోజున, ఏ సమయానికి ఏర్పడుతుంది, భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాలు పాటించాలా, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అసలు చంద్రగ్రహణం అంటే ఏంటండి అంటే, సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు భూమి సూర్యుని కాంతిని చంద్రుడి పైన పడకుండా అడ్డుకుంటుంది. అప్పుడు చంద్రుడు కనిపించడు. దీనిని చంద్రగ్రహణం అని అంటారు. 2025 సంవత్సరంలో రానున్న 2వ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం రోజున అయితే రానుంది. ఈ చంద్రగ్రహణం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథి రోజునైతే ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అండి. ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు చూసినట్లయితే సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున రాత్రి 9:57 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 అంటే మనకి తెల్లవారితే సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం అవుతుంది. అర్ధరాత్రి 1:26 వరకు అయితే ఈ గ్రహణం అయితే మనకి ఉండబోతుంది. మొత్తం గ్రహణం అనేది 3:29 పాటు కనిపిస్తుంది. అయితే ఈ సెప్టెంబర్ నెలలో రాబోతున్న 2వ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. కాబట్టి భారతదేశంలో అందరికీ కూడా సూతక కాలం వర్తిస్తుంది. నియమాలు పాటించవలసి ఉంటుంది. జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలని పండితులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైతే గ్రహణ నియమాలు పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ గ్రహణం మన భారతదేశంలోనే కాకుండా ఆసియా, ఆస్ట్రేలియా, యూరోప్, న్యూజిలాండ్, అమెరికా, నార్త్ అమెరికా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా మరియు తూర్పు ప్రాంతాలలో అయితే ఈ గ్రహణం మనకి కనిపిస్తుంది. ఈ ప్రాంతాలలో ఎవరైనా మన భారతీయులు ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. అలాగే గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే వారికి కూడా తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అయితే గ్రహణ సమయంలో మీకు వీలైనంత వరకు కూడా దైవ ధ్యానం చేయడం అనేది చాలా ఉత్తమం. అలాగే మీకు వచ్చినటువంటి దేవీ దేవతల స్తోత్రాలు లేదా మీకు ఉపదేశం ఉన్న మంత్రాన్ని జపం చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. సో చూసారు కదండి, 2021 సంవత్సరంలో 2వ చంద్రగ్రహణం ఎప్పుడు, ఏ సమయంలో వస్తుంది, ఏ దేశాల వాళ్ళు నియమాలు పాటించాలి, గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా లేదా అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.